మేడ్చల్ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే మెస్ ఇన్ఛార్జ్ సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. గర్ల్స్ హాస్టల్లో వీడియోల వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. వెంటనే విచారణ చేయాలంటూ సైబరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వార్డెన్, మెస్ ఇన్ఛార్జిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే 5 వంట సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో ఉన్నటువంటి సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూంలోకి కొంతమంది అనుమానిత వ్యక్తులు తొంగి చూస్తున్నారు. అందులో వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్పై హిడెన్ కెమెరాలతోటి కొన్ని వీడియోలను రికార్డ్ చేస్తూ కొంతమందికి ఫార్వర్డ్ చేశారనే ఘటన పైన కూడా ఒక్కసారిగా విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళనలకు దిగాయి. ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇక ఈ వ్యవహారం పైన అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన హాస్టల్లో వార్డెన్ అయినటువంటి ప్రీతి, దాంతోపాటుగా సూపర్వైజర్ అయినటువంటి సెల్వంను ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిని విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న చూసినట్టయితే 5 వార్డెన్లను అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్నటువంటి 12 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అందులో ఏమైనా వీడియోలు తీశారా, వాళ్ళు ఎవరికైనా షేర్ చేశారా అనే విషయాలపైన టెక్నికల్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను పూర్తిగా ఇటు పోలీసులు దానిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ వీడియోలు తీసి అందులో డిలీట్ చేసినా ఫార్మేట్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోరెన్సిక్ టెక్నికల్ టీమ్ తోటి కూడా అదేవిధంగా వీడియోలు ఒకవేళ దాన్ని డిలీట్ చేసినా రిట్రీవ్ చేసే విధంగా కూడా మొత్తం మీద పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ను ఇప్పటికే 5 అదుపులోకి తీసుకొని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగాను అదేవిధంగా ప్రీతిరెడ్డితో పాటుగాను సూపర్వైజర్ను సెల్వన్ కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన వ్యవహారం పైన కూడా విద్యార్థులు ఒకటే చెప్పడం జరుగుతుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా మేము ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కాలేజీ యాజమాన్యం కానీ అదేవిధంగా వార్డెన్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా వరకు విస్మయాన్ని కలిగిస్తుందనే విషయం ఓవైపున విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇక ఫర్దర్ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు అరెస్టుల సంఖ్య చూసినట్టయితే 7కు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు 12 ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిపైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయం ఇలా ఉన్నటువంటి క్రమంలో పోలీసులు ఏసీపీ శ్రీనివాస్ కూడా ఈ ఘటన పైన ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే కాలేజీ యాజమాన్యం నుంచి కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అదేవిధంగా ఓవైపున విద్యార్థుల ఆందోళన కొనసాగుతూ ఉంటే ఈ ఘటన పైన భద్రతాపరమైన వ్యవహారాలలో కూడా మా సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీసుల భద్రత కూడా ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యం కోరలేదు అనే విషయం పైన ఏసీపీ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఏదైతే లేడీస్ హాస్టల్ ఉంటుందో ఆ హాస్టల్కు ఆనుకొని ఉన్నటువంటి బాత్రూమ్లు ఉన్నాయో ఆ బాత్రూమ్లకు పక్కనే యాక్సెస్ ఉన్నటువంటి వార్డెన్ల రూమ్లు ఉన్నాయి కాబట్టి అంటే ఈ యాక్సెస్ వార్డెన్ రూమ్లకును అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ బాత్రూమ్లకు యాక్సెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వార్డెన్లకు సంబంధించినటువంటి ప్రమేయం కూడా ఉండి ఉంటుంది అనే అనుమానాలను కూడా ఓవైపున ఏసీపీ వ్యక్తం చేయడం జరిగింది. పోలీసు బృందం కూడా ఆ దిశగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. హాస్టళ్లకు ఉన్నటువంటి బాత్రూమ్లకు ఆనుకొని ఉన్నటువంటి వెంటిలేషన్ ఏదైతే ఉందో ఆ వెంటిలేషన్ను వార్డెన్లకు ఉన్నటువంటి ఏదైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి రూముకు యాక్సెస్ ఉంది కాబట్టి ఆ వెంటిలేషను ఆ కిటికీల ఆధారంగా కూడా కొంతవరకు వీళ్ళు వీడియోలు తీసి ఉంటారు అనే అనుమానం పైన కూడా ఆ బాత్రూమ్కు ఆనుకొని ఉన్నటువంటి కిటికీలు అక్కడ ఉన్నటువంటి యాక్సెస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సీన్లో దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ను ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఆ ఎవిడెన్స్ను కూడా స్క్రూటినింగ్ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే సైంటిఫికల్ ఎవిడెన్స్ను కూడా పూర్తి పక్క సమాచారాన్ని కూడా ఓవైపున పోలీసులు దర్యాప్తులో పలు ఆధారాలను ఇప్పటికే సేకరణ కొనసాగిస్తున్నారు.
మరోవైపున చూసినట్టయితే కాలేజీ సిబ్బంది కాలేజీ యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా స్పందించడం జరిగింది. అయితే కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు, ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు? ఓవైపున విద్యార్థులు ఆందోళన కొనసాగుతుంటే ఇప్పటి వరకు కూడా దీనిపైన తమకు ఫిర్యాదు చేయకపోవడంతో చాలా వరకు ఈ విషయంపైన తాము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు గాను ఓవైపున పోలీసులు ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన కూడా పోలీసులకు సంబంధించి ఇప్పటివరకు ఫిర్యాదు అందకపోవడం చాలా వరకు విస్మయానికి గురి చేస్తుందనే విషయాన్ని కూడా వెల్లడవుతుంది. ఇక ఈ ఘటన పైన మరోవైపున మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సుమారుగా ఈ కేసును స్వీకరించినటువంటి మహిళా కమిషన్ కాలేజ్ ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్కి వెళ్ళి విద్యార్థులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటుగాను హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూంలో జరిగిన ఘటన పైన కూడా ఇప్పటికే అందులో చాలా వరకు 300 వీడియోలు ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అయినట్టుగా తమకు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటన పైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి సమగ్రమైనటువంటి నివేదికను అందజేయాలంటూ మహిళా కమిషన్ సైబరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇక సైబరాబాద్ పోలీసులు ఉమెన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి ఈ కేసులు చాలా వరకు ఎవిడెన్స్ను, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నిందితులు, అదేవిధంగా ఎవరైతే ఈ కేసు వ్యవహారంలో ఉన్నటువంటి వారిని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఓవైపున ఇన్వెస్టిగేషన్ టీం చాలా వరకు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ ఘటన అంతవరకు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమెన్ హాస్టళ్లలో బాత్రూమ్లలో సరైనటువంటి సెక్యూరిటీ లేకపోవడం, హిడెన్ కెమెరాలు లాంటివి పెట్టడం, ఓవైపున ఈ హాస్టల్ వార్డెన్లు ఇందులో వీడియోల చిత్రీకరణ చేసి ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అయ్యిందనే ఘటన చాలా వరకు కలకలం రేపుతుంది. అయితే ఈ ఘటన పైన పోలీసులు ఓ వర్షన్లో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఎవరు కూడా విద్యార్థులు ఆందోళన చెందొద్దు, మాకు ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం నుంచి కానీ ఎక్కడ ఫిర్యాదు అందలేదు, ఓ వైపున మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు ఎలాంటి వీడియోలు రూపొందించలేదు, కాబట్టి ఇందులో విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, దర్యాప్తును చాలా సీరియస్గా కొనసాగిస్తాం, చట్టబద్ధంగా నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అనుమానితులుగా ఉన్నటువంటి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సూపర్వైజర్ అయినటువంటి సెల్వంను, అదేవిధంగా వార్డెన్ ప్రీతిరెడ్డిని, వాళ్ళను కూడా అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. సూర్య.